సీత ఏంటండి మామయ్య మనందరం కలిసి నార్త్ ఇండియా టూర్ కి వెళ్తున్నాం. మేమెందుకయ్యా, మీరు వెళ్ళండి. అదేం కుదరదు, ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసే వెళ్ళాలి. అది కాదయ్యా, నాకు వేరే పనులున్నాయి. అందుకని బాబుని తీసుకుని మీరు సరదాగా వెళ్ళరండి. ఏమంటావే? మీ మాటే నా మాట అంటాను. నువ్వేమంటావు? మీ మాటే నా మాట. మరి నువ్వేమంటావు? బస్సు బయలుదేరుతుందంట. బాబు సిద్ధంగా ఉన్నాడు అంటాను. హాయ్ రీటా. హాయ్ వాణి. ప్రకాష్ నన్ను తీసేసి కొత్త హీరోయిన్ పెట్టుకున్నాడు. ఇది మామూలే. ఇది మామూలేనా? ఏమిటో ఒక్కసారిగా ఒంటరిదాన్ని అయిపోయాను. పిచ్చి బోర్గా ఉంది. మా ఇంటికి రావా? సారీ వాణి, నాకు వేరే పని ఉంది. ఇట్స్ ఆల్ రైట్. हाय रति। हाँ, मैं बिल्कुल अकेली हूँ। आज शूटिंग भी नहीं। मुझे बहुत बोर लगती है। तुम मेरे घर आओ ना। क्या नहीं आ सकती हो? ओह, शूटिंग जा रही हूँ। अच्छी बात। హాయ్ వాణి, కమ్ 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 కమ్. కూర్చో, సిట్ సిట్. ఏంటి ఏంటి ఇలా వచ్చా? పొద్దున్నుంచి ఎంత బోర్ కొట్టిందో తెలుసా? వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి బీచ్లో కూర్చుని పిచ్చెక్కిపోయింది. ఐఎమ్ గెటింగ్ మ్యాడ్ ప్రకాష్. ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను. నాకు వర్క్ కావాలి ప్రకాష్. సారీ, ఇంకా నీకు వర్క్ ఉండదు. ఉండదు అని ఫీల్ అవుతూ కూర్చునే కన్నా కార్లున్నాయి, బంగ్లాలున్నాయి, ఎంజాయ్. కార్లు కాలక్షేపానికి పనికిరావు. బంగ్లాలు ఒంటరితనాన్ని పోగొట్టలేవు. యూ హ్యావ్ టు అడ్జస్ట్. ఒక్కరోజైతే ఉండగలను. జీవితాంతో ఇలా ఒంటరిగా ఎలా ఉండను? ఒంటరిగా ఉండడం ఎందుకు? మళ్ళీ పెళ్లి చేసుకో.